అమ్మకి రెండును నాకు ఓడి తెచ్చుకోండి. ఏటయ్యి నువ్వు రోజుని ఏదో ఒకటి ఇలాంటి పప్పులు తెస్తావు కర్రీ, అదే నేను రాత్రి మూటలు తినకుండా పొద్దున్న ఎట్టుకెళ్తున్నాను. కిట్ క్యాట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మా ఆయనకి ఎంతో ఇష్టమైన కూర చేస్తున్నాను. ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉల్లిపాయలు కొడుతున్నాను. ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టాను అనమాట. ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కొద్దిగా వదిలి చేతి పైసా ఆడుకుంటున్నాను. హోంవర్క్ ఇచ్చారమ్మా? ఇచ్చారు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. స్కూల్లో బ్యాగ్లో ఇంకా బుక్స్, నోట్స్ అన్నీ ఇచ్చారు. షూ కూడా ఇచ్చారు. షూ నీకు ఇచ్చారే? నాకైతే లూజ్ ఉంది, టైట్ అయింది. నీ కాల్ సైజ్ రాలేదా? అయిపోయి మళ్ళీ వస్తాయేమైతే చెత్త గిట్టుకున్నామా, అది చేసుకోమంటున్నారు. టైట్ కొనని చెప్పేసాను. ఉల్లిపాయలు కట్టానా? ఉల్లిపాయలు కోసం మనది ఏం కర్రీ? మనది ఏం కర్రీ? బెండకాయ. బెండకాయ. రొయ్యలు అన్నారు అన్నమాట. వేస్ట్ పట్టు అనమాట అది. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కట్ చేసి వండించుకున్నాము. అందుకే మీ డాడీకి ఇష్టమైన కూర చేస్తున్నాను అన్నమాట. డాడీకి పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం కదా. ఎలా తీయాలో తేలిక పిలిస్తూ గుచ్చి కొద్దిగానే తీస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ₹100 ఇచ్చుకున్నాను పచ్చిరేడు. కనపడుతుంది అందులోది. మొన్న కొన్నాను ఫ్రెండ్స్, ఇవి పెద్దారు వెళ్ళినప్పుడు. ఇరుగుపోనియనా? ఇరుగుపోనియనా? పాతి శుభ్రంగా పోయి కదండి, కొత్తవి కొనేసాం. ఇది కూడా కొత్త అనుకుంటా. 300 తీసుకున్నారు. 2 అడుగులు. బాబు అంత రేటే? ముందుగానైతే ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను కదా. అదో చూపించే బాబు. ఓకే ఓకే. పచ్చిరొయ్యలు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను. ఎందాకల బెండకోట అన్నా గెస్ట్ చేస్తారేనా? మన దగ్గర మనీ ఎక్కువ ఉండాలి ఈ ఫాల్లే. నా బర్త్డే వచ్చేస్తుంది కదా. నాది 24. మా ఫ్రెండ్ బర్త్డే, నా బర్త్డే ఒకే డే. కానీ తనకి 12 వస్తే, అదే 11 వస్తే, 12 వస్తే, నాకు 11 వస్తాయి.
అంటే వాళ్ళు యూకేజీ ఎల్కేజీ గట్రా చదువుతారు కదా ఇంగ్లీష్ మీడియంలో, మనం అవి చదవలేదు. కారం, కొంచెం పసుపు, కొద్దిగా మసాలా పౌడర్ ఓకే. వేసాను. సాల్ట్ డబ్బు ఉండి తెచ్చాను. నూనె వేడి ఎక్కాలమా? నూనె వేడి ఎక్కాలా? లోపల చూడక కొద్దిగా సాల్ట్. మరి కరెక్ట్గా వెనకాలెట్టు అనేసాను. ఇది దగ్గరే నూనె కూడా వేడెక్కింది. ఇవి చూపించు. ఉప్పు, కారం, మసాలా కొద్దిగా ఏపితే అట్లా కనిపించిన అట్లా లేవు. వాటర్లోకి పోయింది పట్టలేదు. వాటర్లోకి కాదు, ఆయిల్లోకి. వాటర్ బాగా ఫ్రై అయినాయి రొయ్యలు. ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఎలా సపరేట్ అయిపోయిందో. ఆయిల్ ఎక్కువ వేసాను ఇందులో. ₹100 రొయ్యలు ఇవి అంతే. ఉల్లిపాయలు బాగా వేయాలి. టమాటాలు కూడా మగ్గినవి. 2 స్పూన్లు కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా మసాలా పౌడర్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దామంటే మిక్సీకి ఉప్పు పోయింది ఫ్రెండ్స్, బాగు చేస్తారా? మసాలా వేస్తే మాడిపోతుంది. దేగ కానియరి దగ్గరే ₹100 నైదే చూడు వేగితిలోకి. బెండకాయ, పచ్చిమిరపకాయ, నెక్ వచ్చి రాసుకుంటున్నాను. మనం ఒకసారి టిఫిన్ కట్ట తెచ్చుకుంటాం కదా, దాని పొట్టం కాలు కతికించుకుని వెళ్ళిపోయింది. అది అది కోడి పరిగెడుతుంటే అది వెనకాల వస్తుంది కదా, అల్లిపోయి తెగ పరిగెడుతుందో తాగుతలేదు. కవర్ కాలు తగిలేసుకున్నా. కవర్ కాదు, దారం. ఓకే, కూర తాలింపు పెట్టడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్. వచ్చేసాడా? హాయ్ ఫ్రెండ్స్. నీ చేతిలో అయితే ఉన్నది అర్జెంట్గా తెలుసుకోవాలి. ఈ చేతిలో క్యారేజీ, అందులోనేమో స్నానం చేసిన బట్టలు అంటే వాష్ చేసినవి. ఈ చేతిలోనేమో పప్పలు. మరి ఏం పప్పలు తెచ్చిన చూడండి. ముడిపు నీ చేతిలో ఉంటే అలా చూడు. అదే అమ్మా, తాజా తాజా బ్రెడ్. తాజా బ్రెడ్. అమ్మకి 2 నాకు 1 తెచ్చుకున్నాను. ఓకే, నా స్కూల్కి వెళ్ళినా అంతే. పప్పలా స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటయ్యి? నువ్వు రోజుని ఏదో ఒకటి ఇలాంటి పప్పులు
అదే నేను రాత్రి మూటలు తినకుండా పొద్దున్న ఎట్టుకెళ్తున్నాను. కిట్ క్యాట్. మేము ముగ్గురికి 3 బ్రెడ్ ఎంత తెచ్చారంటే మీ డాడీ ఎగ్స్ తెచ్చాడు కదా, నిన్న తెస్తా గుడ్లు. బ్రెడ్ ఆమ్లెట్ చేసాడు. ఓకే డాడీ అందు ఇది నీకు 10. 10 టేస్ట్ బాగుంటుంది కాబట్టి. మా అమ్మ చిన్నపిల్ల కాదు కదా ఫ్రెండ్స్. ఈ మా మూడు- అమ్మ ఎందుకు తినాలా అది కదా. మీరే కన్నా నోరు కదటి అలాగని తినేస్తున్నావా? అంతే. ఇంతకీ డబ్బులు అడగరా ఎంత అయింది వాటికి? ఎంత అయింది? ఈ 3 30 ఒకటి 10 కిట్ క్యాట్. ఇదేమో బ్రెడ్ 30 60 అయింది. 60. ఇగో మిగతా డబ్బులు కూల్ పని డబ్బులు. ఎంత వచ్చినాయి? ఇరవై తక్కువ వచ్చినాయండి. అయిగా తక్కువ కాదమ్మా, వీటికేమో 60 అయిందా. మళ్ళీ బండి పెట్రోల్ అంచాలా 60. మళ్ళీ నా ఖర్చులు ఉంటాయి కదా అంతే. సారీ ఫ్రెండ్స్. సరే సరే అయితే ఓకే నడండి. ఈరోజు ఒక స్పెషల్ కర్రీ చేశాను. ఏంటి? నువ్వేం చెప్పు ముందుగానే. గెస్ట్ చే. నాన్ వెజ్ అనుకో. నాన్ వెజ్ చెప్పు. నాన్ వెజ్ అంటే మన ఇష్టం. ఏదోటి. నాన్ వెజ్ లో వేరే అని ఏంటి? నాన్ వెజ్ అంటే కోడి మాసం, మేక మాసం, కాదు. సీ ఫుడ్డా? సీ ఫుడ్, ఎల్ల ఫుడ్, జడ్డ ఫుడ్లు కట్ట కాదు. గెస్ట్ అంతే. చేపలు, పీతలు. అమ్మ మీరు ఆడికి తెలుసమ్మ ఆల్రెడీ, అందుకే అసలేం చెప్పకుండా మిగిలి అన్ని చెప్తున్నాడు. ఏం తెలియదు నాకు. మీరు సర్ప్రైజ్ అంటేనే తెలిసిపోతున్నాడు. రొయ్యలు. పైన ఫోన్లో చెప్పేసాను నేను డాడీకి. అంటే ఏంటి ఇదంతా యాక్టింగ్? లేకపోతేనే మరి నన్ను వీళ్ళు అడుగుతున్నారు కదా ఫోన్. నీకు తెలదు అనుకుంటున్నారా వాళ్ళు? నువ్వు నాకు ఫోన్ లో చెప్తాం, వీళ్ళకి తెలదు. వీళ్ళకి తెలదు కదా. మరి అప్పుడు వెళ్తా నేను ఎలా మాట్లాడాలా? నువ్వు తెల్లనట్టు మాట్లాడుతున్నాడు. అంతే. మరి వాళ్ళ కవర్లు ఏమ్మా? మా కవర్లు అయిపోయి మేము తినేస్తున్నాం. ఈ పిల్లేమో దాచుకుంటాం. తినమ్మా, నువ్వు తినే, మళ్ళీ కొందాం. నేను రేపు పట్టుకెళ్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ వీళ్ళు కంగారు వేస్తున్నారు. తినేమనా? కాదు, ఈ పిల్ల దాచుకుంటాడు, ఆడు తినేస్తాడు. పొద్దున్న అని నీకు స్కూల్లో ఎడుతున్నాను లేదా లేదో చెప్పాలి కదా. ఇప్పుడు భారీ పప్ప స్కూల్లో షేర్ చేసుకోవద్దు, తినే కొనుక్కుందరు కానీ స్కూల్లో ఎడుతున్నాను ఒక్కదాన్ని ఏం తిన్న ఎప్పుడు ఆడికి ఎడుతున్నాను. ఏంటి? ముక్క తిను, వదిలే. తిను ముక్క తిను. చిన్న మొక్క గిల్లు. వీడియోలోనేమో ఇలా ఇరిగిపోద్ది, సౌండ్ రాలేదు. సౌండ్ ఎక్కడ వచ్చింది, అక్కడ రాలేదు అది. ఓహో నిజమేనా? అయితేనే వాళ్ళు ఎడతారు, మనం ఎట్టం అంతే. తిని తిని క్రీము దీనికి అంటుకోండి. అంటుకొద్దిగా అంటే ఫ్రిడ్జ్లో ఉంటేనే బాగుంటుంది. పచ్చిరొయ్యలు, బెండకాయ కర్రీ. పిల్లలకి ఏం చేసాను ఆల్రెడీ. మరి మాకు లేట్ అయిపోదు కదా అనుకో. లేట్ అయిపోద్దనే చేసి ఇంకా వండినట్టు వేసేసి పిల్లలకి. నువ్వు ఉప్పు చూడు. డాడీ ఉప్పు కూడా తెచ్చు. డాడీ అమ్మా, ఈ పాల నుంచి నీకు హార్డ్ వర్క్ ఎక్కువ ఉండాలి, అంటే పని ఎక్కువగా చేయాలా. డబ్బులు రావాలి కదా, మరి నాకు పుట్టినరోజు వచ్చేస్తాను కదా. వీడియో స్టార్ట్ చేసి ఇదే మాట ఎక్కువ డబ్బులు దాచుకోవాలి. నా పుట్టినరోజు వచ్చేస్తుంది. స్టార్ట్ అవ్వదు. 24వ తారీఖున. ఇవాళ తారీఖు అంతా 18 అంటే ఇంకొక 6 days. అయినా రేపు వెళ్తుంది వీడియోకి. లేట్ అయింది అంటే ఎర్రగా ఉంటుంది, కారంగా ఎక్కువైందేమో నా డౌట్. అంతే, కూర బాగానే ఉంటుంది. బాగుందా? కారం సరిపోయింది, ఎక్కువైంది. సరిపోయిందమ్మా. ఉప్పు ఉప్పు సరిపోయింది. నాకు ఎందుకు కారంగా అనిపించింది. అమ్మాయికి ఏ కూర అనేది కారంగానే కనపడుతుంది నీకు. అది తినివో కనిపించదులే, తినలేను ఉంటే కారం. నిజమా? సింతలకి
చెప్పలేదండి చూసుకోవాలి. అమ్మా చాలేదు నాకు పెద్దదైపోయింది బాగా టైట్ అయిపోయింది. మరి చెప్పలేదమ్మా. ఇవి లేవు. అంటే పిల్ల చిన్నోడికి ఏమో ఇంక యూనిఫారం కావాలా అది ఇచ్చేసరిలే. మేమైతే ఈ రోజు నైట్ డిన్నర్లోకి పచ్చిరొయ్యలు బెండకాయ కూర చేసుకున్నాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో కర్రీ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బై ఫ్రెండ్స్.